హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పీఆర్సీకి సంబంధించిన తాజా సమాచారం అయితే అందుబాటులోకి వచ్చింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించే 8వ వేతన సంఘం తన కార్యకలాపాలను అత్యంత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వేతన సవరణకు సంబంధించి ప్రాథమికంగా 18 కీలకమైన ప్రశ్నలతో కూడిన ఒక సమగ్ర ప్రశ్నావళిని కమిషన్ రూపొందించింది. ఈ ప్రశ్నలు కేవలం జీతాల పెంపు గురించి మాత్రమే కాకుండా భత్యాలు, పెన్షన్ సౌకర్యాలు మరియు ఇతర సేవా నిబంధనలపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కోరుతున్నాయి. మొదట ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తక్కువ సమయం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వేలాది యూనియన్ల మరియు అసోసియేషన్ల విన్నపం మేరకు ఈ గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. అంటే ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవడానికి ఉద్యోగ సంఘాలకు ఇప్పుడు తగినంత సమయం లభించినట్లయింది. దీని ద్వారా ప్రతి ఒక్కరు లోతైన అధ్యయనం చేసి శాస్త్రీయమైన సమాధానాలను కమిషన్‌కు సమర్పించవచ్చు. కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటమే కాకుండా వివిధ అంశాలపై తమ రిప్రజెంటేషన్‌లను పంపాలనుకునే వారి కోసం 8వ వేతన సంఘం 9 రకాల ప్రత్యేక విభాగాలను కేటాయించింది. ఈ విభాగాలలో పే మెట్రిక్స్, అలాగే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, పదవీ విరమణ ప్రయోజనాలు మరియు పని పరిస్థితులు వంటి కీలక విషయాలున్నాయి. ఈ ప్రతిపాదనను పంపేటప్పుడు ప్రతి అంశం గరిష్టంగా 3000 అక్షరాల పరిమితితో మీ వివరణాత్మక అభిప్రాయాలను తెలియజేయాలనైతే కమిషన్ సూచించింది. ఈ ప్రక్రియ కోసం 2026 ఏప్రిల్ 30వ తేదీ వరకు సమయం కేటాయించారు. అయితే ఈ డేటాను లేదా మెమోరాండంను ఆన్‌లైన్ ద్వారా సబ్మిట్ చేయడానికి ఒక ప్రత్యేక లింక్‌ను కూడా ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రకటించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల లేదా ఇతర ప్రక్రియ ఇంకా పూర్తయితే కాలేదు. సో, ఎయిత్ పే కమిషన్ ఆ లింక్‌ని ఇప్పటివరకు అధికారికంగా అయితే ప్రారంభించలేదు. మరి దీనివల్ల డేటా సబ్మిషన్ కోసం ఎదురు చూస్తున్న వారు కొంతకాలం అయితే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఈ క్రమంలోనే 8వ వేతన సంఘం ఒక అత్యంత ముఖ్యమైన అధికారిక ప్రకటనను జారీ చేసింది. ఈ సంఘం ప్రతినిధులు దేశవ్యాప్త పర్యటనలు ప్రారంభించబోతున్నారు. అందులో భాగంగా మొదటి పర్యటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ నగరంలో జరగనుంది. 2026 ఏప్రిల్ 24 తేదీన పే కమిషన్ సభ్యులు డెహ్రాడూన్‌లో అందుబాటులో ఉంటారు. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, క్షేత్రస్థాయిలో ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆర్గనైజేషన్‌లు మరియు ఇన్‌స్టిట్యూషన్‌ల ప్రతినిధులను నేరుగా కలిసి వారి సాధక బాధకాలను వినటం. ఈ సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఏ సమయానికి హాజరు కావాలి? అనే పూర్తి వివరాలను కమిషన్ త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తుంది. ఎవరైతే ఈ సమావేశంలో కమిషన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకోవాలని భావిస్తున్నారో అటువంటి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనియన్‌లు మరియు అసోసియేషన్‌లు ఏప్రిల్ 10వ తేదీలోపు ముందస్తు అపాయింట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం ఒక ప్రత్యేక ఈమెయిల్ ఐడీని కూడా కేటాయించడం జరిగింది. మీరు పంపే సమాచారం, మీ సంఘం యొక్క ప్రాతినిధ్యం మరియు మీరు ప్రస్తావించబోయే అంశాల ప్రాధాన్యతను బట్టి ఎవరెవరికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలి అనే విషయాన్ని కమిషన్ నిర్ణయిస్తుంది. అపాయింట్‌మెంట్ ఖరారైన వారికి తిరిగి ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. కాబట్టి డెహ్రాడూన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో అవసరము. ఈ పర్యటనల వెనుక ఉన్న అసలు సారాంశాన్ని మనం గమనించినట్లయితే, దేశ రాజధాని ఢిల్లీలో కూర్చొని కేవలం అంకెలు, కాగితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం కంటే క్షేత్రస్థాయి పర్యటన చేయడం వల్ల వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయని కమిషన్ భావిస్తోంది. అఖిల భారత స్థాయిలో ఉండే పెద్ద సంఘాలు ఢిల్లీలో అన్ని రకాల సమాచారాన్ని క్రోడీకరించి ఇస్తాయని, కానీ స్థానిక సమస్యలనేవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు జమ్మూ, కాశ్మీర్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు ఎదుర్కొనే భద్రతాపరమైన ఇబ్బందులు, అక్కడ అందాల్సిన రిస్క్ అలవెన్స్‌లు వంటివి ప్రత్యేకం. అలాగే రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతాల్లో లేదా అత్యంత వేడి ఉండేటటువంటి ప్రదేశాల్లో పనిచేసే వారి కష్టాలు వేరుగా ఉంటాయి. సో, కొండ ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులకు రవాణా మరియు వాతావరణ పరిస్థితుల వల్ల అదనపు ఖర్చు ఉంటుంది.
ఇటువంటి విభిన్న వర్కింగ్ కండిషన్స్ మరియు స్థానిక ఇబ్బందులు ఆల్ ఇండియా లెవెల్ రిపోర్ట్‌లలో కొన్నిసార్లు ఫిల్టర్ అయిపోయే ప్రమాదము ఉంది. అందుకే ప్రతి వేతన సంఘం దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి స్థానిక యూనియన్‌ల నుంచి మెమోరాండమ్స్ సేకరిస్తుంది. గతంలో ఏడవ వేతన సంఘం కూడా దేశవ్యాప్తంగా దాదాపు 76 మీటింగ్స్ నిర్వహించి రికార్డు సృష్టించింది. ఆ సమయంలో హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా సమావేశాలు జరిగాయి. మరియు అనేక సంస్థలకు తమ వాదన వినిపించే అవకాశం దక్కింది. ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం కూడా అదే బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం కమిషన్ అనుసరిస్తున్న విధానం ఏమిటంటే ముందుగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆధారంగా ఒక సమగ్ర ప్రశ్నావళిని విడుదల చేయడము. ఆ తర్వాత భౌతిక పర్యటనల ద్వారా ప్రత్యక్ష సాక్ష్యాలను మరియు అభిప్రాయాలను సేకరించడము. ఈసారి డిజిటల్ విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ వ్యక్తుల ముఖాముఖి భేటీలు ఉండటం వల్ల సమస్యల తీవ్రత కమిషన్‌కు స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ పర్యటనలు దక్షిణ భారతదేశానికి కూడా వచ్చే అవకాశం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లోనే అన్ని కార్యక్రమాలు జరిగేవి. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాజధాని మరియు పరిపాలనా విభాగాలు ఏర్పడిన నేపథ్యంలో ఈసారి విజయవాడలో కూడా వేతన సంఘం సమావేశం నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. హైదరాబాద్ మరియు విజయవాడ రెండిటిని కమిషన్ సందర్శించవచ్చు. దీనివల్ల ఈ ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రైల్వేలు, పోస్టల్, రక్షణ రంగానికి చెందిన యూనిట్స్ మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు తమ సమస్యలను బలంగా వినిపించవచ్చు. ముఖ్యంగా స్థానిక నేతలు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అఖిల భారత స్థాయి నాయకత్వం ఇచ్చే డ్రాఫ్ట్ కాపీలను ఫాలో అవుతూనే తమ ప్రాంతానికి లేదా తమ సంస్థకు ఉన్న ప్రత్యేక అవసరాలను కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఉదాహరణకు ఒక నిర్దిష్ట నగరంలో ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ వర్గీకరణలో ఉన్న లోపాలు లేదా ఖాళీగా ఉన్న పోస్టుల వల్ల పెరిగిన పని భారం ఇటువంటి అంశాలను గణాంకాలతో సహా నిరూపించగలిగితే కమిషన్ తన నివేదికలో వాటిని రూపొందించే అవకాశం ఉంటుంది. గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో పర్యటించడం వల్ల అక్కడి ఉద్యోగుల జీవన ప్రమాణాలు, వారికి అందుబాటులో ఉన్న వైద్య మరియు విద్య సౌకర్యాల గురించి కూడా కమిషన్‌కు ఒక అవగాహన అయితే వస్తుంది. ప్రస్తుతానికి డెహ్రాడూన్ పర్యటనతో ఈ ప్రక్రియ మొదలవుతుంది. 2026 ఏప్రిల్ 24వ తేదీన జరిగే ఈ సమావేశం దేశంలోనే ఎనిమిదవ వేతన సంఘం నిర్వహించే మొట్టమొదటి బహిరంగ సమావేశంగా అయితే నిలవనుంది. ఈ పర్యటనల క్రమం ఎలా ఉండబోతుందో, సౌత్ ఇండియాకు ఎప్పుడొస్తారో, విజయవాడ లేదా హైదరాబాద్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది అనేది విషయాలను కమిషన్ ఎప్పటికప్పుడు పర్యటనల ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి లోకల్ యూనియన్ నాయకులు ఇప్పటి నుండి తమ ఆల్ ఇండియా నాయకత్వంతో సంప్రదింపులు జరిపి కమిషన్‌కు సమర్పించాల్సిన పత్రాలను పక్కాగా సిద్ధం చేసుకోవాలి. సో, ముందస్తు సన్నద్ధత మాత్రమే ఉద్యోగులకు మెరుగైన వేతన ప్రయోజనాలను మరియు న్యాయాన్ని చేకూరుస్తుంది. మీ ఆర్గనైజేషన్‌లకు సంబంధించిన ప్రత్యేక అంశాలను ప్రస్తావించే అవకాశం వచ్చినప్పుడు దాన్ని జారవిడుచుకోకుండా ఉండటం ఉత్తమం. మరి కమిషన్ నుండి వచ్చే ప్రతి చిన్న అప్డేట్‌ను నిశితంగా గమనిస్తూ ఉండడం మన యొక్క బాధ్యత. సో, ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అయితే మీకు తెలియజేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.